తలాక్ 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 అని 3 సార్లు చెప్తే భార్యకి విడాకులు అయిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇదే ఖురాన్లో ఉంది, ఇదే షరియత్ బోధిస్తుంది అన్న భ్రమలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో సూర్య నిసాలో క్లియర్గా ఉంది. సూర్య తలాక్ కూడా ఒక సూరా ఉంటుంది. అంటే ఏంటంటే భర్త భార్యకి తలాక్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా విషయంలో నచ్చనప్పుడు ఏం చేయాలి? క్లియర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొదటగా తనకు చెప్పాలి, తనకి ఏ విషయంలో తనకు నచ్చట్లేదో తనకు చెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి. రెండోది తనతో దూరంగా ఉండే ప్రయత్నించాలి. ఒకే ఇంట్లోనే పడక వేరు చేయమని చెప్పడం జరిగింది. తర్వాత తన పెద్దని, అమ్మాయి తరఫు నుంచి పెద్దని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలంది. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో అయినప్పటికీ కూడా ఇంకా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఫోర్త్ స్టెప్లో నేను నీకు తలాక్ ఇస్తున్నాను అని చెప్పాలి ఒక్కసారి. ఆ తర్వాత 1 మంత్ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి కండిషన్. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ నేను నీకు తలాక్ ఇస్తున్నాను మళ్ళీ చెప్పాలి. ఆ తర్వాత 1 మంత్ ఇంకా కలిసి ఉండాలి. తర్వాత మూడో తలాక్ చెప్పాలి. ఇది ఖురాన్ షరియా ఇస్తున్నటువంటి సమాధానం. ఇలా కాకుండా ఒక్కసారి 3 సార్లు తలాక్ చెప్పినా కానీ తలాక్ అయిపోతుంది, తాగిన మైకంలో తలాక్ చెప్పినా అయిపోతుంది, కోపంలో చెప్పినా అయిపోతుంది, ఫోన్లో చెప్పినా అయిపోతుంది అని చెప్పేసి కొత్త కొత్త పద్ధతులు ఏవైతే తీసుకొచ్చారో కొంతమంది పోలీస్ స్టేషన్లోనే చెప్పి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ధర్మాన్ని వాళ్ళ కోసం ఆట వస్తువుగా మార్చుకున్న వాళ్ళ పనులు. ఇలాంటి వాడికి గొడ్డలి పెట్టుగా ఆర్టికల్ వచ్చింది. ఐ సల్యూట్. అయితే వచ్చిన ఆర్టికల్ ఇస్లాంకి, ఖురాన్కి, షరియత్కి వ్యతిరేకంగా వచ్చిందా? రాలేదు. ప్రజలు షరియత్ని ఎట్లయితే మార్చేసుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. బలవంతుడు దాన్ని ఏ రకంగానో ఉపయోగించుకుంటాడు. బలహీనురాలైన లేడీ ఏం చేస్తుంది? అసలే బయటికి వెళ్ళి చెప్పుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మీరు చెప్పిన 3 పద్ధతిలో అది అయ్యే ప్రసక్తి అయితే అయ్యే ప్రసక్తి కాదు కదా. ఇప్పుడు భార్యకి నేను ఇప్పుడు తలాక్ చెప్పాను, నా భార్యకి అనుకోండి, 1 నెల తర్వాత కోపం తగ్గిపోతుంది, అవునా లేదా? ఇంకొక నెల, ఈ విధంగా 3 మంత్స్ టైం ఉంది అక్కడ. ఆ 3 మంత్స్ టైంలో ఖచ్చితంగా కోపతాపాలు పోతాయి, కోపంలో తీసుకున్న డిసిషన్స్ ఉండవు, మొదలు కౌన్సిలింగ్ అయిపోతుంది, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, వాళ్ళు కలిసి ఉంటారు. అయినప్పటికీ మనకు కలవదు అనుకుంటే అప్పుడు వచ్చే డైవర్స్, జెన్యూన్ డైవర్స్ అంటారు దాన్ని. అవును కదా. డిబేట్లో ముందు కొనసాగించే ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీతో. గతంలో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. అగైన్ నేను మీకు అదే క్వశ్చన్స్ అడుగుతాను. స్వర్గానికి ప్రాప్తి పొందాలి అని అంటే వాడు ఎంత మంచివాడైనా ఎంత చెడ్డవాడైనా పర్లేదు, కానీ బట్ ఖురాన్ ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గం అని ఉందంట. నిజమా అబద్ధమా? చూడండి, తర్వాత సున్నతి చేయించుకోవచ్చా చేయించుకోరాదా? గోమాంసం తినొచ్చా తినకూడదా? మొహమ్మద్ ప్రవక్త వారు దీని మీద ప్రవచనాలు చేశారని కొన్ని చోట్ల ఉందంటారు, కొన్నిసార్లు లేదు అని అంటారు. సో మీరేమంటారు? చూడండి, ఇక్కడ క్లియర్గా విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమ్మద్ ప్రవక్త వారు నమ్మితేనే స్వర్గమా? సున్నతి చేసుకోవచ్చా చేయించుకోరాదా? గోమాంసం తినొచ్చా తినకూడదా? అసలు ఎవరు స్వర్గాన్ని నరకాలకి అర్హులు? చూడండి, విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్తని విశ్వసిస్తేనే స్వర్గమా అంటే సృష్టికర్తన దైవాన్ని విశ్వసించాలి, ఆయన పంపించిన ప్రవక్తలందరినీ విశ్వసించాలి, ఆయన దైవదూతలను విశ్వసించాలి, దేవుడు పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసించాలి, పరలోకాన్ని విశ్వసించాలి, అంటే తీర్పు దినం విశ్వసించాలి, అదృష్ట దురదృష్టాలను విశ్వసించాలి. ఈ అన్నింటిని కూడా విశ్వసిస్తే దాన్ని విశ్వాసం అంటారు. ఆ తర్వాత సదాచరణ కలిగి ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇలాంటి వారి కోసము ఇహలోకంలో మరి పరలోకంలో సాఫల్యం ఉందని ఖురాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రవక్తలందరినీ విశ్వసించాలి అని కండిషన్ ఉంది ఖురాన్లో. అన్ని గ్రంథాలను విశ్వసించాలని కండిషన్ ఉంది. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. గ్రంథాల పరంపరలో చివరి గ్రంథం ఏంటంటే ఖురాన్ గ్రంథం చివరిగా అవతరించింది. దాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే ఖచ్చితంగా స్వర్గానికి అర్హులైపోతారు, దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు. మొదటి విషయం. అయితే ఎవరైతే తిరస్కరించడం అంటే తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇతను చివరి ప్రవక్తనే, ఇది చివరి గ్రంథం అని తెలుసుకున్న తర్వాత తిరస్కరిస్తే, అది దేవుణ్ణి తిరస్కరించినా, ప్రవక్తని తిరస్కరించినా, ఏ ప్రవక్తను తిరస్కరించినా, లేక గ్రంథాన్ని తిరస్కరించినా, ఏ గ్రంథాన్ని తిరస్కరించినా కానీ తిరస్కారుల కోసము స్వర్గం లేదు అని చెప్పేసి ఖురాన్ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది, ఎవరైతే తిరస్కరించారో. అయితే ప్రవక్తను విశ్వసిస్తేనే స్వర్గమా? అవును, విశ్వసిస్తే స్వర్గమే. ఇక్కడ 2 ఉన్నాయి, విశ్వసించడం వేరు, తిరస్కరించడం వేరు. ఈ రెండింటికి మధ్య మరొకటి ఉంది, అదేమిటి? తెలియని వారు ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త గురించి నాకు సందేశం తెలియదు, ఇంకా మొహమ్మద్ ప్రవక్త గురించి నాకు క్లారిటీ రాలేదు, నేను ఇంకా పరిశీలనలో ఉన్నాను. అలాంటి వ్యక్తి తిరస్కరించినట్లు కాదు కదా. ఉదాహరణకి ఇప్పుడు మీరు నాకు తిరస్కరించడము అంటే, సరే మీరు నాకు ఏదైనా ఆఫర్ చేశారు, నేను దాన్ని వద్దు సార్ అంటే నేను రిజెక్ట్ చేశాను, తిరస్కరించడం. మీరు నాకు ఆఫరే చేయనప్పుడు నేను తిరస్కరించినట్టు కాదు. కాబట్టి తిరస్కరించిన వారి కోసం నరకం, దేవుణ్ణి కానీ, ప్రవక్తల్ని కానీ, గ్రంథాలని కానీ, పరలోకాన్ని కానీ. అయితే స్వీకరించకుండా, తిరస్కరించకుండా తెలియని తనంలో ఉన్న వారి కోసము ఇది వర్తించదు. సో మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మకపోతే తిరస్కరిస్తే నరకము అంటున్నాను. నమ్మకపోతే ఎందుకు నమ్మలేదు? అంటే తెలిసిన తర్వాత తిరస్కరించడం వేరు. అసలు ఆయనకు పరిచయమే లేదు మొహమ్మద్ ప్రవక్త వారు. ఈ కాలంలోనే ఆయన కాలజ్ఞానం చేసేస్తే, మరణిస్తే ఆయనకి స్వర్గం ఉంటుందా ఉండదా? చూడండి, దీనికి సంబంధించి నేనేమంటున్నాను వదిలేండి, ఖురాన్ ఏమంటుందో చూద్దాం మనం. ఖురాన్లో మీ దగ్గర కూడా ఖురాన్ ఉంటే చూడండి, ఒకవేళ మీ దగ్గర ఖురాన్ ఉంది కదా,
ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే సూరా ఆల్ ఇమ్రాన్లో 110 వాక్యం చూసుకున్నట్లయితే ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుందంటే ఎవరైతే ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించారో విశ్వసించిన వాళ్ళని అంటే ముస్లింలని విశ్వసించి చెప్పడం జరుగుతుంది. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, ప్రజల్ని మంచి వైపుకి ఆహ్వానిస్తే చెడు నుండి ఆపుతారు, అల్లాను విశ్వసిస్తారు. వీళ్ళు ఎవరండి? ముస్లింలు, విశ్వాసులు అని చెప్పేసి. ఈ గ్రంథ ప్రజలు కూడా విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు జరిగి ఉండేది. గ్రంథ ప్రజలు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు ఏమండి, అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు ఆ ప్రాంతంలో క్రైస్తవులు కావచ్చు, యూదులు కావచ్చు, వారు కూడా విశ్వసించుంటే వారికే మేలు జరిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు కానీ అధికులు అవిధేయులే. ఇక్కడ అండర్లైన్ చేయమంటుంది ఏంటంటే వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు అంటే ఎవరిలో? గ్రంథ ప్రజలలో కొందరు విశ్వాసులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ అరబీలో చూసుకున్నట్లయితే వాళ్ళని మోమినీన్ అని చెప్పడం జరిగింది. మోమినీన్ అంటే ముస్లిం అని. అంటే గ్రంథ ప్రజల్లో కూడా ముస్లింలు ఉన్నారు అని ఎవరు అంటున్నారు? దేవుడే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరిని ముహమ్మద్ ప్రవక్త నమ్మనటువంటి వారిని కూడా ముస్లింలని ఖురాన్ చెప్తుంది. వారు కూడా విశ్వాసులని చెప్పడం జరుగుతుంది. అంటే నమ్మకపోయినా స్వర్గమే. ఇంకా కింది వాక్యం చూద్దాం. ఆ తర్వాత 113 వాక్యం చూడండి. దాంట్లోనే కింద వాక్యం, కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. అంటే గ్రంథ ప్రజలు కొంతమంది సత్యంలో ఉన్నారు అని చెప్పేసి ఈ ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే క్రైస్తవుల్లో కొంతమంది సత్యంలో ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, యూదుల్లో కూడా ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లా ఆయతులు పఠిస్తారు. వారు రాత్రి సమయాల్లో అల్లా ఆయతులు అంటే దేవుడు వారికి ఇచ్చిన గ్రంథం ఏదైతే వారి దగ్గర ఉందో ఆ వాక్యాలు రాత్రి పఠిస్తారట. రాత్రి వాళ్ళ యొక్క లక్షణం అది. ఆయన ముందు సజ్దా చేస్తారు అంటే ఆయన ముందు సాష్టాంగ పడతారు, మోకరిల్లుతారు అని చెప్పేసి. అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు అంటే సృష్టికర్తన దేవుణ్ణి, పరలోకాన్ని కూడా నమ్ముతారు. వాళ్ళు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ఎవరు? గ్రంథ ప్రజలు కొంతమంది. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు, మంచి పనులు చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు. వారు సజ్జనులు అంటే వారు మంచి పనులు చేసేవారు. వారు చేసే ఏ పనికైనా విలువ ఇవ్వకపోవడం అనేది జరగదు. అంటే వారు చేసే మంచి పనులు, వారి విశ్వాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇది ఈ స్టేట్మెంట్ షఫీ చెప్తున్నాడా లేక ఖురాన్లో ఉన్న స్టేట్మెంటా? ఖురాన్లోని స్టేట్మెంట్. ఇక్కడ వారు అంటున్నారు. వారు అని ఎందుకు అన్నారు? వీరు కాదని అర్థం. వీరు అంటే ముహమ్మద్ ప్రవక్త నమ్మిన వారు, వారు అంటే ముహమ్మద్ ప్రవక్త నమ్మకుండా ఆ వర్గంలో ఉన్నవారు. ఆ వర్గంలో ఉన్న వారిలో విశ్వాసులు ఉన్నారని, వారు మంచి పనులు చేస్తున్నారని, వారు విశ్వాసంపై స్థిరంగా ఉన్నారని, వారికి ప్రతిఫలం ఉందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ గ్రంథాన్ని ఆధారంగా వారి గ్రంథాలు చదువుతున్నారు. అక్కడ కూడా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వారు అల్లా వాక్యాలు చదువుతున్నారు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే వారు చదువుతున్న దేవుని వాక్యాలన్న స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వేరే గ్రంథాల్లో కూడా అల్లా వాక్యాలే చదువుతున్నారని స్టేట్మెంట్ ఇస్తుంది, ఖురాన్ ఇస్తుంది. ఓకే, ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ ఖురాన్ మాత్రమే అల్లా గ్రంథమా? అల్లా వాక్యాలు దీంట్లోనే ఉన్నాయా? దేవుడి వాక్యాలు ఇక్కడే ఉన్నాయా? కాదు, వారి గ్రంథంలో కూడా ఉన్నది దేవుని వాక్యాలని ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో విషయం చూద్దాం మనం. 5వ సూరాలో 66వ వాక్యం చూస్తే సూరే అల్ మాయిదా 66. ఇక్కడ మీరు చూసిన 156వ పేజీ ఉంటుంది మీ దగ్గర, 156. దాంట్లో 165 and 66 రెండు వాక్యాలు కలిపి ఉన్నాయి అక్కడ కదా. దాంట్లో 66 చదువుతున్నాను, 5th లైన్. తౌరాతును, ఇంజీలును వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంథాలను అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. చూడండి ఖురాన్ ఏముంటుంది? ఇతర గ్రంథాలను కూడా వాళ్ళ దగ్గర తౌరాత్ వచ్చింది అంటే మోషేకి ఇచ్చింది తౌరాత్, ఈసాకి ఇచ్చింది, ఈసా అలైహిస్సలాంకి ఇచ్చింది ఇంజీలు. ఇంకా వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు వచ్చినట్టు ఇతర గ్రంథాలు, ఇంకా చాలా గ్రంథాలు వచ్చాయి. ఎందుకు? చాలామంది ప్రవక్తలు వచ్చారు. వారి గ్రంథాలను కనుక వారు అనుష్ఠించి ఉన్నట్లయితే అంటే చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్రతిష్ఠించినట్లయితే, ఆచరిస్తున్నట్లయితే ఎంత బాగుండేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు చాలామంది ఆచరించట్లేదు. ఆ విధంగా చేసి ఉంటే వారి రకంగా ఖురాన్ని మాత్రమే చదవండి, ఖురాన్లోనే దేవుడు అని బోధించినటువంటి ఆలింల అందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే వాస్తవం ఖురాన్ ఒక్కటే దివ్య గ్రంథం అని చెప్పారు. లేదు, అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పారు, సృష్టికర్త దేవుడు. ఇక్కడ స్వయంగా ఖురానే ఏం చెప్తుంది అని అంటే వాళ్ళకు ప్రసాదించినటువంటి దివ్య గ్రంథాలను వాళ్ళు చదువుంటే అన్ని గ్రంథాలు బాగుంటుంది అని అంటుంది, చదవమని చెప్తుంది. ఈ లెక్కన గీత గానీ ఏదైనా కానీ మీరు అదే క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు. చదవండి. ఏదైనా యాక్చువల్గా ఏ ఆధ్యాత్మిక గ్రంథం అయితే మీ దగ్గర ఉందో అది చదవండి, పరిశీలించండి, ఆలోచించండి. మనకి బుద్ధి వివేకాలు విచక్షణ ఉంది.
ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలు పెడతాడో దేవుడు స్వయంగా మార్గం చూపించేస్తాడు. రైట్. ఇక్కడ నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే షఫీ గారు, ఇక్కడ గ్రంథంలోంచే మాట్లాడదాం, కానీ ఈ గ్రంథం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తదుపరి మనం డిస్కస్ చేయాలి. ఎస్, ఇది ఒక్కటి కంప్లీట్ చేసేద్దామా? డన్. చూడండి, ఇతర గ్రంథాలు అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఆ విధంగా చేసి ఉంటే వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది. అంటే దేవుడు ఉపాధి ఇచ్చాడు, వర్షాలు కురిపించడం, కింద నుండి పొంగిపరలేదు. అంత పుష్కలంగా వాళ్ళకి అన్ని కలిసి వచ్చే విధంగా దేవుడు చేసేవాడు. వారిలో కొందరు రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. అంటే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు, వాళ్ళందరూ భ్రష్టులు కాదు, వారు అధికులు దుర్మార్గులు ఉన్నారు. కానీ కొంతమంది రుజుమార్గం మీద ఉన్నారు, ఉండేవారు కాదు, ఉన్నారు. ఈ వాక్యాలు ఎలాంటి, ఖురాన్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఈ వాక్యాలు ఉన్నట్లే, అప్పటి వరకు ఈ వాక్యాలు సజీవంగా ఉన్నట్లే. ఒకవేళ ఇప్పుడు క్రైస్తవుల్లో సజ్జనులు లేరు, యూదులలో గ్రంథ ప్రజలలో సత్యం మీద నిలకడగా ఉన్నవారు లేరు, అందరూ భ్రష్టులు అయిపోయారు అంటే మాత్రం ఈ వాక్యం తప్పైపోయినట్లే. ప్రళయం వరకు ఈ వాక్యం ఉంటుందంటే ప్రళయం వరకు ఉన్నటువంటి క్రైస్తవుల్లో గ్రంథ ప్రజలు ఎవరైనా కానీ వారి దగ్గర సత్యం ఉంది, వారు సత్యం మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఓకే, ఇది ఎప్పుడైతే మనం పరిశీలిస్తే తెలిసే విషయము. ఇంకొక విషయం చూద్దాం మనం ఇక్కడ 28వ సూరా, సూరా అల్ హసస్ 28వ సూరా, దీంట్లో 521వ పేజీ 52 నుంచి 56 వరకు అని ఉంది కదా. అక్కడ మనం చూసినట్లయితే, ఇంతకు పూర్వము మేము గ్రంథాన్ని ఇచ్చిన ప్రజలు, అంటే ఈ గ్రంథం ఖురాన్ కాదు, ఇంతకుముందు ఏదైతే గ్రంథాలు ఇచ్చిన గ్రంథ ప్రజలు ఉన్నారు కదా, దీనిని విశ్వసిస్తారు. అంటే ఈ ఖురాన్ని కూడా నమ్ముతారంట వాళ్ళు. ఇది వారికి వినిపించబడినప్పుడు, ఇది ఎప్పుడైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామో, చదివి వినిపిస్తామో, వారు ఇలా అంటారు, మేము దీనిని విశ్వసించాము, ఇది నిజంగానే మా ప్రభు తరపు నుండి వచ్చిన సత్యము, మేము మొదటి నుండి ముస్లింలమే. తాము చూపిన స్థైర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని 2 సార్లు పొందేవారు వారే. వారు చెడును మంచితో నివారిస్తారు, మేము వారికి ఇచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు పెడతారు. అంటే ఇక్కడ తెలుసున్న విషయం ఏంటంటే, ఎవరికైతే ఇంతకుముందు గ్రంథాలు ఇవ్వబడ్డాయో వారి ముందు ఈ గ్రంథం కనుక చదివి వినిపిస్తే ఏమవుతుంది, వారు వెంటనే దీన్ని విశ్వసిస్తారు. ఎందుకని, అక్కడ వారు చదివింది ఇక్కడ వీరు చదివింది ఒకటే ఉంటుంది. అక్కడ వారు ఏదైతే తెలుసుకున్నారో అదే సందేశం ఇక్కడ ఉండదు, కొత్త సందేశం ఉండదు. కాబట్టి మేము విశ్వసించాము అంటారంట. ఇంకేమంటారంట, మేము ముందు నుండి ముస్లింలమే అంటారట. ముస్లింలు అంటే ఇక్కడ అరబీ భాష. యాక్చువల్ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మేము కూడా ముందు నుండి దేవుని దాసులమే, ముందు నుండి మేము కూడా దేవుని భక్తులమే. అంటే ఇక్కడ దేవుని భక్తి గురించి చెప్పడం జరుగుతుంది కదా, మేము నమ్ముతున్నాం, ముందు నుంచి కూడా మేము దేవుని ఆరాధించేవారమే అని చెప్తారు వారు. అంటే ఏమవుతుంది అంటే, ఖురాన్ స్వయంగా ఒప్పుకుంటుంది, గ్రంథ ప్రజలలో ముందు నుండే ముస్లింలు ఉన్నారు, ఈ ఖురాన్ని నమ్మక ముందు నుంచే ముస్లిమ్స్ ఉన్నారు, అంటే విశ్వాసులు ఉన్నారు అని చెప్పేసి స్టేట్మెంట్. ఇలా అనేక వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. చివరిగా ఒక వాక్యం చూద్దాం, 2వ అధ్యాయము 2వ సూరా 62వ వాక్యం, స్టార్టింగ్లోకి వచ్చేయండి, 12వ పేజ్. అక్కడ 62 చూస్తే, అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించేవారు కానీ, అంటే ఎవరు సార్, మొహమ్మద్ ప్రవక్తను నమ్మిన వాళ్ళు, ఈరోజు సమాజంలో ముస్లింలుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబయీలు కానీ, ఎవరైనా సరే అంటే హూసో ఎవరు, ప్రపంచంలో ఏ జాతైనా ఎవరైనా కానీ పూర్తి ప్రపంచంలో వారు కనుక అల్లాహను, అంటే సృష్టికర్తన పరమేశ్వరుడిని, అంతిమ దినాన్ని, అంటే తీర్పు దినం ఉంది, తీర్పు దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసే వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అంటే ఏంటి, వారికి సక్సెస్ ఉంది, సాఫల్యం ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు. అంటే నరకం లేదనే కదా, నరక శిక్షలు లేవనే కదా. అంటే వారికి ఎలాంటి భయము లేదు, ఎలాంటి విచారము కలగదు. వారికి ప్రభు వద్ద ప్రతిఫలం ఉంది. ఎవరికి ఉంది, మొహమ్మద్ ప్రవక్త నమ్మినవారైనా, యూదులైనా, క్రైస్తవులైనా, సాబీలైనా, ఇంకెవ్వరైనా కానీ వారు చేయాల్సింది ఏంటంట, 3 విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ. ఒకే ఒక సృష్టికర్తని నమ్మాలి, అల్లాహ్ను, పరలోకాన్ని నమ్మాలి, అంటే తీర్పు దినం ఉంది. కొంత కాంట్రడిక్షన్ ఏముంది అని చెప్పండి. అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించిన వారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీలు కానీ, ఎవరైనా సరే, అవును, కేవలం అల్లానే అక్కడ ఉంది. అల్లాను అంతిమ దినాన్న విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అని అంటే అల్లానే నమ్మాలి అని ఉంది. అంటే ఇక్కడ అయితే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా ఒప్పుకుంటే మిగతా వాళ్ళకి చాలా కన్వీనియన్స్ గా ఉంటది. ఏంటంటారు, ఎటు తిరిగి వచ్చి అల్లానే దేవుడు అనడం, మొహమ్మద్ ప్రవక్త వారు చివరి ప్రవక్తే అయినా మీరు ఆయన్ని గౌరవించినా కూడా ఎటు చూసినా
వాళ్ళు యెహోవాని నమ్ముతారు, మేము ఈశ్వరుడిని సర్వేశ్వరుడిని నమ్ముతాము, ఇక్కడ మీరు మాత్రం అల్లానే నమ్ము అని అంటున్నారు. సో ఇక్కడ అల్లాను నమ్మకపోతే ఎవరైనా సరే నరకానికి పోతారని కూడా అర్థం ఇది. సో అల్లా ఒక్కడే దేవుడు, అసలు దేవుడికి పేరు అయితే ఉంటే అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నారు. కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, లాజిక్ ఇక్కడ క్లారిటీ ఉంది. మహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా, యూదులు అయినా, క్రైస్తవులైనా, యూదులు అల్లా నమ్ముతారా? క్రైస్తవులు అల్లా నమ్ముతారా? ఏమనుంది చూడండి, అక్కడ ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. అంటే కేవలం అల్లాను మాత్రమే విశ్వసించాలి వాళ్ళు, ఎవరైనా సరే. యాక్చువల్లీ ఏమైంది ఇక్కడ కాఫీర్లను అయితే లేదు. లేదు. ఓకే, చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇప్పుడు తెలుగు అనువాదం చదువుతున్నాం కదా, అరబీ భాషలో ఉన్న అరబీ ఖురాన్ పక్కన ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. చేసేటప్పుడు ప్రతి పదాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఒక పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఆ పదమే అల్లా. అల్లా అనేది అరబీ భాష. అరబీ భాషలో ఉన్నటువంటి పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకుండా అరబీలో ఉన్న అల్లా అన్న పదాన్ని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో రాసేస్తారు. ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరైనా, ఖురాన్ ఏ ట్రాన్స్లేటర్ అయినా కానీ దాదాపు ఇలాగే చేశారు. కానీ ముస్లిం సోదరులు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు అల్లా అనే పేరుకి అర్థం ఏంటి? అల్లా అంటే అరబిక్లో దేవుణ్ణి, సేమ్ అగైన్ నా పాత కాంటెక్స్ట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. అల్లా అనంటే మీ దేవుడా? చూడండి, అల్లా అంటే మీ దేవుడా? అల్లా అంటే మా దేవుడు కాదు. అరబీలో అల్లాని పిలుస్తున్నారు, అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన అరబీలో అల్లా అంటున్నారు. అల్లా అనే దేవుడు ఇంకొకరికి కనిపించలేదు, ఇంతవరకు వినిపించలేదు. వినిపించాడేమో, అంటే త్రూ జిబ్రియల్ దూత త్రూ వినిపించి ఉండొచ్చు ఏమో. సరే సార్, ఇప్పుడు అల్లా దేవుడికి నామకరణం చేసిన మానవుడు ఎవరు? చూడండి సార్, ఇక్కడ ప్రవక్త వారు దేవుడికి అల్లా అనే పేరు నామకరణం చేశారా? మానవులు మీరంతా ఇస్లాం సోదరులంతా కలిసి దేవుడికి నామకరణం చేశారా? ఇంతవరకు దేవుడికి పిల్లలు లేరు, భార్య పిల్లలు లేరు, ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, ఆయన ఇంతవరకు ఎవరికి కనిపించలేదు, ఇంతవరకు ఆయన రూపం ఏంటో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు దేవుడు ఒక్కడే, అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నప్పుడు అల్లాకి నామకరణం చేసినటువంటి ప్రవక్త ఎవరు? ప్రవక్తనే దేవుణ్ణి సృష్టించేశాడా? దేవుడు ప్రవక్తను సృష్టించాడా? లేదా దేవుడు మానవులను సృష్టించారా? మానవులంతా కలిసి, కేవలం ఇస్లాం సోదరులంతా కలిసి అల్లాకి నామకరణం చేసి ఆయనే మా దేవుడు అని చెప్పి విశ్వసిస్తున్నారా మీరు? చాలా క్లియర్గా మీ ప్రశ్న ఉంది, నాకు అర్థమైంది మీ ప్రశ్న. క్లారిటీగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఆ సృష్టికర్త ప్రజలకి సందేశం ఇవ్వడం కోసం అనేక మంది ఋషులను పంపించాడు. ఋషులనే ప్రవక్త అంటారు. ప్రవక్త అన్న ఋషి అన్న ఒకటే. అయితే ఆ పరమేశ్వరుడు, ఆ పైన ఉండే సృష్టికర్త ఎప్పుడైతే తన ఋషిని పంపిస్తాడో, ఏ జాతి వద్దకు పంపిస్తాడో ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే సందేశం ఇస్తాడు. అంటే ఇప్పుడు అల్లా ఋషులను పంపించారు అని అంటున్నారా? ఎస్. ఇప్పుడు అల్లా అనేది అరబీ భాష, మనం మన భాషలో మాట్లాడుకుంటే పరమేశ్వరుడు అనొచ్చు. పరమేశ్వరుడు, భగవంతుడు, మీ పరమేశ్వరుడు ఒకడే పరమేశ్వరుడు.